సో అదంతా ఇప్పుడు దావ పెడుతున్నారు. సో చూడండి దూరాడం అంటారు. పొడిలో ఎత్తు పారకి కుంకుమ పసుపు అండ్ ఇంకా ఆరెంజ్ కలర్ బొట్టు పెడుతున్నారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. గైస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన గుజరాత్లో యూపీ వాళ్ళ మ్యారేజ్ ఎలా ఉంటుందో సో బ్లాగ్ అయితే తీస్తున్నా. యూపీ వాళ్ళ మ్యారేజ్కి వచ్చిన అండ్ ఈరోజు వాళ్ళ హల్దీ. సో వాళ్ళు ఏ విధంగా హల్దీ చేస్తారు, అసలు ఏంది అనేది వీడియో అయితే చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. వీడియో అంటే క్రేజీ వస్తుంది. సో యూపీ వాళ్ళది వెడ్డింగ్ ఏ విధంగా ఉంటుంది అండ్ హల్దీ ఏ విధంగా ఉంటుంది అనేది వీడియో మొత్తం తీస్తాం. సో మీరు ఎవ్వరు స్కిప్ కాకండి. స్కిప్ అయితే మాత్రం మీకు అర్థం కాదు. వాళ్ళు వాళ్ళ స్టైల్ ఎట్లుంటుంది అంటే వాళ్ళ హల్దీ స్టైల్ ఏ విధంగా చేస్తారు, వాళ్ళ వెడ్డింగ్ ఏ విధంగా చేస్తారు, హల్దీ ఏ విధంగా చేస్తారు, డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళది మొత్తం. సో చూడండి, భలే అంటే భలే ఉంటుంది గైస్. సో వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. సో డైరెక్ట్ మనం హల్దీలో కలుస్తాం. వెనక నాకు కనబడుతుంది బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళు హల్దీ డెకరేషన్ చేసారు. సో మనం ఇక్కడ ఫోటోగ్రఫీ ఈవెంట్కి వచ్చినాం. సో ఈవెంట్ మందే. సో మన డైరెక్ట్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి ఒక చెరువు కాడికి వెళ్తారు. అక్క అండ్ బావ వెళ్తారు. సో అక్కని బావని తీసుకొని చెరువు కాడికి తీసుకెళ్తారు. చెరువు కాడికి వీళ్ళు అక్క బావ మన పెళ్లి కొడుకుని తీసుకొని చెరువు కాడికి వెళ్తారు. వెళ్ళి ఆడ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ చేస్తారు. అది కూడా చూపిస్తారు చూడండి మొత్తం. A few moments later. చూడండి గైస్, వాళ్ళ వదిన మీద గుడ్ వేసుకొని తీసుకొస్తుంది. అలా వదినే వెనుకుంది వాళ్ళ రిలేషన్ వాళ్ళు మన చెరువు కాడికి తీసుకెళ్తున్నారు. వాళ్ళంతా అక్కలు చెల్లెలు వదినలు వాళ్ళే మొత్తం లేడీస్ వస్తారు. అలా బావ రాలేదు. సో ఆయన వాళ్ళ వదినే, వాళ్ళ అన్నయ్య కూడా వస్తుంది చూడండి. బైక్ మీద ఉన్నాడు శవ కృష్ణ ఆయన పేరు. బైక్ మీద ఉన్నది వాళ్ళ అన్నయ్య, ఆయన కూడా వస్తుంది చూడండి. పూజ పేరు మటుమంగర పూజ అంటారు. సో వీళ్ళు చెరువు కాడికి వచ్చారు చూడండి. అది ఆ బుట్టలు ఏమేమి ఉన్నాయో, బుట్టల కుంకుమ పసుపు ఇంకా ఆరెంజ్ కలర్ ఒక బొట్టు అండ్ ఇంకా ఒక్కలు సోపులు బెల్లం బియ్యం గడ్డి అవన్నీ ఉన్నాయి. అలా చూడండి, పెళ్లి కొడుకు వచ్చిండు, వాళ్ళ వదినే వాళ్ళ చెల్లె. చూడు, ఒక పార కూడా తెచ్చారు. సో ఇక్కడ పూజ చేస్తారు చూడండి. ఈ పూజ పేరు మటుమంగర పూజ అంటారు. పెళ్ళికి ముందు చేస్తారు వాళ్ళు. చూడండి చెరువు, ఇక్కడ చెరువు పక్కన పారకి నూనె పెడుతున్నారు. పారకి కుంకుమ పసుపు అండ్ ఇంకా ఆరెంజ్ కలర్ బొట్టు పెడుతున్నారు. అక్కడ పసుపు కొంకలు కూడా ఉన్నాయి. పసుపు ఉంటాయి కదా, పసుపు మొక్కలు. అలా చూడండి ఆ ప్లేట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఆ ప్లేట్లో ఏమి ఉన్నాయో ఒక్కలు అండ్ పసుపు బెల్లం పెరుగు. ఇప్పుడు చూడండి ఆమె తోముతుంది. చూడండి ఆ పారతోనే గుంత తోముతుంది. పారతోని మట్టి తీసి ఆ బుట్టలు ఎత్తున్నారు చూడండి. పార గుంతతో మీరు ఇచ్చినావా అంటే చిన్న న్యాచురల్గా తోమేరు, అట్లా దాన్ని గుంత తోమినట్టు అంటారు వీళ్ళు. దాంట్లో ఆ మట్టి తీసి వాళ్ళ బుట్టలు వేస్తున్నారు. బుట్ట పట్టుకుని చూసినావా, ఆమె తోముతుంది. అలికినా కూడా ఆమె తోముతుంది. మళ్ళీ తీసుకున్నది అండ్ సోపు బియ్యం కొంచెం గడ్డి తీసుకున్నది. చూడండి అది తీసుకొని ఏం చేస్తుంది ఇప్పుడు పెళ్లి కొడుకు ఇస్తుంది.
వాళ్ళ అక్కను కళ్ళు మూస్తుంది, వాళ్ళ వదిలి చేతిలో పెట్టింది చూడండి. तो चोरा के रखल जाला के खोज के नहीं करी है సో అదంతా ఇప్పుడు దావ పెడుతున్నారు. సో చూడండి దూలాడం అంటారు. ఒడిలో ఎత్తున్నారు. అతని కళ్ళు మూసిరు, కళ్ళు మూసి అటు సోపు అండ్ ఇంకా పసుపు ముక్క గడ్డి చూడండి కింద పెట్టి మళ్ళీ ఆ చీరలో పెడుతున్నారు, ఒడిలో పెడుతున్నాడు. కళ్ళు మూసింది వాళ్ళక్క. వాళ్ళు డబ్బులు కూడా పెట్టారు, అతను డబ్బులు దొరకమంటారు. డబ్బులు దొరకట్లే ఆయనకి. వాళ్ళు డబ్బులు దొరకమంటారు, ఆయనకు డబ్బులు దొరకట్లే. అలా అట్లా ఒక 5 సార్లు పెట్టాలి. ఇంతకుముందు పెట్టిండి చూసినావా, అలా వాటర్ నుంచి వెళ్ళేసి అలా వదిన ఒడిలో అట్లా 5 సార్లు పెట్టిండు. వాళ్ళు వదిన సారీ ఆమె ఎవరు పక్కన వచ్చింది చూసినామా, వాళ్ళ ఏమన్నా తెలియదు మేవులో. ఆమె కడుగుతుంది అంతా. ఇంతకుముందు బుడదలో పెట్టేది కదా, అదంతా కడుగుతురు అన్నట్టు. మట్టి అంటింది అంటే మొత్తం నీట్గా ఇస్తారు మళ్ళీ దాన్ని. చూడండి అలా వదినే మొత్తం ఆయిల్తో బొట్లు పెడుతుంది. అండ్ ఇంతకుముందు ఆమె ఇట్లా 5 కిందికి పై కన్నా చూసినామా, అది ఆమె కొంగులో కట్టేసిర్రు. వాళ్ళు వదిన కొంగులో కట్టిండు మొత్తం. ఇప్పుడు అలా వదిన కొంగులో ఉంది అదంతా కట్టి. కింద భూమి పూజ చేస్తారు, బొట్లు పెట్టారు, బియ్యం వేసారు. అండ్ ఇంకేమో పెరుగు పెడుతుంది, దాన్ని ఏమంటారు 5కు పెడుతుంది. ఏం పప్పు అది? మైసూరు పప్పు తీసుకొచ్చి అందరు 5 మంది ఒడిలో పెడుతుంది. ఆమె కోకలో పెడుతుంది, కొంగులో 5 మంది కొంగులో పెట్టింది. ఆ పప్పు తీసుకొచ్చి బుట్ట నుంచి తీసి ఫస్ట్ 5 మందికి ఇచ్చింది, తర్వాత అందరికి పెట్టింది. ఆ పప్పు అందరు కొంగులో ఇచ్చింది. పూసుకుంటున్నారు, హల్దీ పూసుకుంటున్నారు కొంచెం. ఆ ప్లేట్లో ఉన్నాయన్నీ ఏదైతే మిలుగుతాయో దాన్ని బట్టి వాళ్ళంతా పూసుకుంటున్నారు వాళ్ళ చెంపలకి. అట్లా చూడండి చూడండి ఆడబిడ్డలకు పెడుతుంది ఆ వదిన. ఆమె అందరు ఆడబిడ్డలకు పూస్తుంది.
సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరు వెళ్తున్నారు చూడండి. పూజ కంప్లీట్ అయిపోయింది. అందరు ఇక్కడి నుంచి ఇప్పుడు అందరు ఇంటికి మళ్ళీ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ ఆడ హల్దీ స్టార్ట్ అవుతుంది పెళ్లి కొడుకుది. ఈ పూజ అయిపోయింది కదా, ఈ పూజ గురించి తెలుసుకుంటాం మనం. ఏం పూజ, అసలు ఎందుకు ఇక్కడ చేసారు పూజ అనేది కూడా తెలుసుకుంటాం. సో ఇంతకుముందు ఇక్కడ పూజ నడిచింది కదా, సో ఆ పూజ ఎందుకు చేసారు, ఏంది, పెళ్ళికి ముందు చేసారు వీళ్ళు పూజ అంటే ఎందుకు చేసారు అంటే మొత్తం మన బ్రో ఇలా వాళ్ళ తెలిసిన వాళ్ళ చుట్టాల అబ్బాయి. సో వాళ్ళని అడిగి తెలుసుకుంటాం, ఈ అబ్బాయిని అడిగి తెలుసుకుంటాం. అవి ఇద్దరు పూజ కియా, क्या पूजा है वो किसके लिए किया? एक्चुअली ये उत्तर भारतीय की जो संस्कृति है हमारी, उत्तर भारतीय वालों की, ओके यूपी बिहार में हम पहले देवी देवताओं की पूजा करते हैं. ओके ऐसा वो त्योहार मतलब इधर रिवर का पास में किया ना, वैसा रिवर हाँ, का साइड पे वो क्यों? नदी के पास में ही होता है ऐसा सब कार्य. जैसे कि अगर कोई भी पूजन कार्य हो तो वो हम नदी के सामने पास में करते हैं कि पितरों को और सभी भगवानों को मिल जाए. ऐसा సో విన్నారు కదా. సో వాళ్ళు ఎందుకంటే ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ పెళ్ళికి ముందు ఏ పూజ చేసినా కూడా వాగు పక్కనే చేస్తారంట. సో అది వాళ్ళ పెద్దవాళ్ళకి అండ్ ఇంకా అందరికీ బడే లోక పూరా ప్రార్థన కడతాయి కదా, एक्चुअली उनको डेडिकेट किया जाता है. వాళ్ళ పెద్దవాళ్ళందరికీ డెడికేట్ చేస్తారు ఆ పూజని. సో ఇంకా వాళ్ళ కులదేవత కానీ ఇంకా వాళ్ళ మొత్తం వాళ్ళ సంబంధించిన ఏది ఉన్నా కూడా వాళ్ళకి డెడికేట్ చేస్తారు ఇక్కడ చెరువు పక్కన. సో అందుకోసం వాళ్ళు ఫస్ట్ పూజ పెళ్ళికి ఇన్నించే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పెళ్ళి అయితే ఈ పూజ నుంచే స్టార్ట్ అవుతుంది. शादी इधर से स्टार्ट होता है ना, पहला ये पूजा से स्टार्ट. यहाँ से शादी स्टार्ट होगा. अभी घर पे जाके फिर हल्दी का रस्म होगा. సో హల్దీ ముందు అంటే పెళ్లి స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి వెళ్ళి, ఈ చెరువు కాంచెల్లి ఏ చేసిరో ఇక్కడ నుంచి వెళ్ళి పెళ్లి పనులు వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ నుంచి వెళ్ళి మ్యారేజ్ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. హల్దీ కానీ డీజే కానీ ఇంకా చెప్తే ఇంకా ముందు వీడియోస్ కూడా క్రేజీగా ఉంటాయి, మంచిగా ఉంటుంది. సో వాళ్ళు ఏ విధంగా చేస్తారో అన్నీ మీకు చూపిస్తా చూడండి. సో ఇప్పుడు దీని తర్వాత మన హల్దీ ఉంటుంది ఇంటికి వెళ్ళంగానే. సో మన ఇంటికి వెళ్ళి హల్దీ వీడియో కూడా చేస్తాం, వీళ్ళు హల్దీ ఏ విధంగా చేస్తారో. అప్పుడు కూడా మనకి ఇంతకుముందు వీడియో సపోర్ట్ చేసింది కూడా బ్రోనే, వీడియో తీసిందంతా. సో అక్కడ వెళ్ళి కూడా వీడియో తీసేది మన బ్రోనే తీస్తుండు. సో ప్రతి ఒక్కరు ఇట్లా దొరకాలి పెళ్ళిలో. సో మనకి కూడా ఇంకా వీడియో తీయాలని మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నామ్ ఆప్కా? जी अभिषेक. అభిషేక్ బ్రో పేరు. సో మీకు ఏదైనా డిఫరెంట్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో మీకు నచ్చినట్టయితే. సో ముందే వెళ్ళి హల్దీ వీడియో చూడండి గైస్. హల్దీ ముందు వాళ్ళ ప్రాసెస్ చూడండి. హల్దీ ముందు పూజ ఉంటుంది. సో ఆ పూజ చేస్తారు చూడండి. అయ్యగారు కూడా వచ్చిండు. సో ఈ చెట్టు కనబడుతుందా, ఇది బాంబూ స్టిక్ అని కట్టెలు ఎత్తుకొచ్చి చెట్టు లాగా చేశారు ఇక్కడ. సో దీన్ని పూజ చేస్తారు. వీళ్ళ దాంట్లో ఇదే మెయిన్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చెట్టుకు పూజ చేసినట్టు ఒక చెట్టుకు పూజ చేస్తారు కదా, అట్లా దీన్ని మొత్తం సెట్ చేశారు చూడండి. ఇక్కడ చూడండి వీళ్ళు ఏమేమి తీసుకొచ్చారో చూడండి. ఇది వాళ్ళ అక్క. ఈమె ఎవరో నాకు అంత ఐడియా లేదు, వాళ్ళ రిలేషన్ ఆమె కూడా. అండ్ కుండ ఉంది, ఆ కుండలో వాటర్ పోసారు చూడండి. ఇది మాత్రం మెయిన్ గైస్ వీళ్ళ దాంట్లో, యూపీ వాళ్ళ దాంట్లో ఈ చెట్టు ఉందా, ఈ చెట్టు మాత్రం మెయిన్ ఇప్పుడు దేవునితో సమానం. సో ఆ చెట్టు పక్కన తలగొద్దు, టచ్ కావకుండా చూసుకుంటారు చూడండి. బాంబూ స్టిక్ ఇది. సో చెట్టుకే పూజలు చేస్తారంతా. హల్దీ ముందు ఇది. సో ఇప్పుడు ఇది హల్దీ పూజ అన్నట్టే, ఇక్కడనే హల్దీ పెట్టిస్తారు, హల్దీ చేపిస్తారు. సో అయ్యగారు కూడా వచ్చండి. సో హల్దీ స్టార్ట్ అయిపోయింది గైస్, హల్దీ పూజ. సో ఇంతకుముందు చూసారు కదా, ఈ కుండ ఉంది, కుండ ముందు పూజ చేస్తారు. సో పెళ్లి కొడుకుని ఎడికి వాళ్ళ వదినే ఇంతకుముందు ఎట్లా కొంగు మీదేసి తీసుకొచ్చిందో అట్లా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళ వదినే. ఇక్కడ మాత్రం పక్క మీద గుడ్డు ఉంటుంది. ఏ పెళ్లి కొడుకు పూజ చేసుకున్నా మాత్రం మీద గుడ్డు అయితే పక్కా వేస్తారు. నేను చూడండి గైస్, మన హల్దీ పూజకి ఏమేమి ఉన్నాయో, కుండలో వాటర్ పోసారు, ఇంకా దీపం, ఇంకా ఫ్రూట్స్ అని పెట్టారు. అండ్ అక్కడ చూడండి తొడుగుతుండు.
ఉంగరం లాగా. ఫోటో తీసుకోవాలి. रक्ष रक्ष गणा रक्ष रक्ष दफ्तार माता बोलिए अनेन सफल अनेन सफलोस सदा मम ओम भूम भुवा स्व गणेश अम्बिके मम पूजनम वेद्यम कार्यम सर्व विघ्न बाधा हरति भव तस्य कामेन अहम विशेष अर्घम समर्पयामि। ऐसे दिया मरी में का सामान नहीं कर दिया ऐसे की तरह सामान मिला दिया मरी हाँ अब दिया अपने आगे अपने చూడండి గైస్, వాళ్ళ ఈ కుండ ఉందా, ఆ కుండ చుట్టూ పెండ పెట్టిర్రు. పెండ పెట్టి చూడండి ఎట్లా బొట్లు పెట్టిర్రు. అండ్ పెళ్లి కొడుకు చేతికి కట్టిర్రు చూడండి ఒక క్లాత్తోని. అలా ఉంగరం రింగ్ ఉంది, ఒక రింగ్ అండ్ ఇంకా అలా సంథింగ్ ఏదో పోసిర్రు, అదే పెళ్లి కొడుకు కట్టిర్రు. అండ్ మన దాంట్లో కంకణం ఉంటుంది చూసినామా, అట్లా వీళ్ళ దాంట్లో ఇది అట్లా కడతారు అన్నట్టు. చూడండి గైస్, ఆమె చేతిలో సారీ పెళ్లి కొడుకు చేతిలో ఒక డబ్బులను ఆకులు పెట్టింది, గడ్డి ఆకులు అండ్ కొంచెం గడ్డి పెట్టింది అండ్ ఇంకా ఒక్కలు అండ్ బియ్యం గింజలు పెళ్లి కొడుకు చేతిలో ఉన్నాయి. మొత్తం నూనె పూస్తుండు ఇప్పుడు అయ్యగారు. ఇలా కొంచెం గడ్డి తీసుకుని, అంటే ఇట్లా పచ్చి గడ్డిలాగా ఉంది, కొంచెం అది తీసుకొని దాంతో మలిచి ఆ కటోర్లో ఆ బౌల్లో ఉంది ఆయిల్ ఉంది, ఆయిల్తో మొత్తం పూస్తున్నాడు, అటు ఇటు అనిపిస్తున్నాడు పెళ్లి కొడుకుకి. कट कर చూడండి గైస్, ఫస్ట్ డైరెక్ట్ హల్దీ పెట్టారు, ఫస్ట్ నూనె పెడుతుంది, ఫస్ట్ ఇప్పుడు నూనె పూస్తుంది, తర్వాతకి బియ్యంతో అంటే ఇట్లా బియ్యం బట్టి మళ్ళీ పెట్టేది, థర్డ్ హల్దీ పెడుతుంది, ఇప్పుడైతే ఆయిలే పెడుతుంది. గేమ్ కూడా చెల్లనే చూడండి, ఇట్లా పసుపు పెట్టుకుంటూ ముద్దాడుతున్నారు. ఇలా దాంట్లో ఎట్లుందంటే ఫస్ట్ ఆయిల్ పెట్టిర్రు, దాని తర్వాతకి వేరే ఒక వస్తువు ఉంది, దాంతో బియ్యం లాగా ఉంది, దాంతో పెట్టారు, థర్డ్ పసుపు పెట్టినారు. అట్లా ఇప్పుడు ఆ పెట్టింది కూడా వాళ్ళు చెల్లె. చూడండి గైస్, పెళ్లి కొడుకు చేతిలో చూసినాం, ఇట్లా జాపెంట్ చూసినాం, ఆ చేతిలో బియ్యం అండ్ డబ్బులు ఉన్నాయి అండ్ అలా అట్లా సుపారీలు ఉన్నాయి అండ్ అవే ఉన్నాయి ఇలా, ఇంకా అండ్ ఆకులు అక్కడ ఉన్నాయి, ఇట్లా గడ్డి లాక్కుంటే పచ్చి గడ్డి అది పెట్టినారు, పెట్టి స్టార్ట్ చేశారు అది.
సో అక్కడ పూజ అయిపోయి ఇక్కడికి వచ్చిండు. సో ఇక్కడికి వచ్చి చూడండి 5 మంది చేత అచ్చులు అండ్ పెండ అండ్ దాని మీద బొట్టు పెట్టినారు. సో చూడండి ఇక్కడికి వచ్చి ఈ బియ్యం చేతిలో ఉన్న చూసినావా, ఆ చేతి నుంచి ఇది ప్లేట్లో పెట్టినాడు. బియ్యం నడ్డి కదా, ఇంకా అవన్నీ డబ్బులు, ఇంకా ఏవో ఇట్లా చిన్న చిన్న వైట్స్ ఉన్నాయి, అవి నా తెలియదు ఏంటివో, అవన్నీ అలా వేసినాడు అన్నట్టు. చూడండి ఈడ వచ్చి ఈడ పూజ చేసి మళ్ళీ ఈడ వాళ్ళ చెల్లె తినిపించింది, అట్లా పెరుగు తినిపించి కంచెలి హల్దీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో ఇప్పుడు అక్కడైతే ఇంతకుముందు ఇంట్లో జరిగింది కదా, ఇట్లా ఇంట్లో అయిపోయింది ఫార్మాలిటీస్ అంతా. ఇప్పుడు బయటలో గాయ. సో ఇప్పుడు బయటలో మనం న్యాచురల్గా ఎట్లా హల్దీ చేస్తామో ఇప్పుడు అట్లనే చేస్తారు. ఇప్పుడంతా మనం ఎట్లా చేస్తామో ఇంకా అట్లనే చేస్తారు. ఇంకా చూడండి డెకరేషన్ సింపుల్గా ఉంది. ఇతనే పెళ్ళి కొడుకు. ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏ విధంగా చేస్తారో ఏంది అనేది, ఇక్కడ కూడా చూపిస్తారు చూడండి. ఇద్దరు మీదే ఓకే लगाओ, खाली नॉर्मल लगाओ बस ऐसा. राइट ओके. ఎట్లా కూర్చుందో వాళ్ళ చెల్లె. పూరా ఇప్పుడు మొత్తం పూస్తారు ఆయనకి, ఫేస్ మొత్తం పూస్తారు, మొత్తం బాడీకి అట్లా అంతా పూస్తారు. ఇప్పుడు బాగా చెప్తారు పెళ్ళి కొడుకుని, మొత్తం ఆగా చేస్తారు ఆయన పాపం. ఫైనల్లీ వీడియో అయితే చూసిరు కదా. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో పక్కా ప్లీజ్ గైస్ మీరైతే మీకు వీడియోలో ఏ విధంగా మీకు అనిపించిందో మీ ఒపీనియన్ మాకు మాత్రం పక్కా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్లీజ్ మీరైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. సో చెయ్యండి. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, సో వాళ్ళ హల్దీ ఉంది కదా లాస్ట్కి, సో హల్దీ అనేది ఇంకా వాళ్ళ అక్కనో చెల్లనో పూస్తూ చూసారా. సో అట్లనే ఉంది. సో అట్లనే అందరూ పూసుకుంటూ వెళ్ళారు. అండ్ ఇంకా మొత్తం తీస్తే వీడియో లెంత్ అవుతుందని ఎక్కువ తీయలేదు. సో సేమ్ ప్రాసెసే మొత్తం అట్లనే అందరు చేసుకుంటే పోయారు వాళ్ళ రిలేషన్ అంతా. సో ఇంకొకటి ఏంటంటే గైస్, ఈరోజు వాళ్ళది డీజే ఉంది. నిన్న హల్దీ అయిపోయింది, హల్దీ మొత్తం పార్ట్ 1 అయిపోయింది. ఈరోజు డీజే అంటే ఏందనుకోకండి. సో డీజే అంటే ఏంటంటే వాళ్ళది రిలేషన్ వాళ్ళంతా ఈరోజు ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ కానీ ఇంకా వాళ్ళ చుట్టుపక్కల అందరూ వచ్చి ఈరోజు డీజే డ్యాన్స్ చేస్తారు. సో పెళ్లి కొడుకు వాళ్ళందరూ కలిసి ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళ ఇంటికాడ. సో డ్యాన్స్ ప్రోగ్రామ్ రేపు వెడ్డింగ్, వాళ్ళ వెడ్డింగ్ కూడా వెరైటీగా ఉంటుంది గైస్. మీరైతే ఎప్పుడు చూడలేదు ఆ వెడ్డింగ్. సో అట్లా ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో అందుకనే ఆ వీడియో అయితే నేను తీస్తున్నా. వీళ్ళదే కాదు ఇంకా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్ని వెడ్డింగ్లు. సేమ్ ఇలాగనే ఉండదు. సో గుజరాత్ వాళ్ళది వేరేగా ఉంటుంది, రాజస్థాన్ వాళ్ళది వెరైటీగా ఉంటుంది. సో అందరు డిఫరెంట్గా ఉంటుంది. మరాఠీ వాళ్ళది వెరైటీగా ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే అన్నీ అయితే వీడియో తీస్తా గాయ్. సో అన్నీ అయితే నేనైతే వీడియో తీద్దాం అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ మాత్రం ఎప్పటికి మాకు ఉండాలి. సో ఉంటుంది అనుకుంటున్నా, ఐ హోప్. ఇంకొకటి ఏంటంటే గైస్, సో కొత్త వాళ్ళు చూసినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు మిస్ అవుతారు ఇలాంటి కొత్త ఇంకా కంటెంట్లు అయితే మీ ముందుకు వస్తాయి. సో ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంకా వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. సో మీరు ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం, పార్ట్ 2లో కలుస్తాం. సో బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం.